సంక్షేమ పథకాలు లబ్ధిని ప్రజలకు చేరువ చేసేలా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు రసాభాసగా మారుతున్నాయి. ఇందిరమ్మ కమిటీల్లో నిర్ధారించిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో జరిగిన గ్రామ సభలో జనం టెంట్ను కూల్చివేయగా మిగిలిన చోట్ల అధికారులను నిలదీస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రజాపాలన గ్రామ సభల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరుపేద పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉండకపోవడంతో గ్రామ సభల్లో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన నివాసం లేక తాటాకు ఇళ్లలో ఉంటున్న వారి పేర్లు జాబితాలో కనిపించడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ లో ఉన్న వారి పేర్లు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో ఉండటంతో గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. అధికారులు నాయకులు నిరుపేదలను దగా చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో పలు గ్రామ పంచాయతీల్లో జరిగిన గ్రామ సభల్లో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని టెంటును కూల్చివేశారు. కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్ లో నిర్వహించిన గ్రామ సభ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు ఇవ్వటం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను కూలగొట్టారు. వైరా మండలం రెబ్బవరం ఎన్కూర్ మండల కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలోని లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు గల్లంతు కావడంతో అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ 9వ వార్డులో జరిగిన గ్రామ సభలో ప్రజలు అధికారులను నిలదీశారు. సంక్షేమ పథకాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసినా తమకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో గ్రామ సభల్లో అధికారులను ప్రజలు నిలదీశారు. కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రజాపాలన దరఖాస్తులపై సమాధానం లేకపోవడంతో ఆందోళనకు దిగారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని పలువురు ఆరోపించారు. పూర్తి సర్వే చేసిన తర్వాత లబ్ధిదారుల వివరాలను బహిర్గతం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాలలోని థరూర్, మోరపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మొరపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట డబ్బులు వసూలు చేశారని జనం ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడు గ్రామంలో జనం అధికారులను నిలదీశారు. గతంలో ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబ సభ్యుల వివరాలు గ్రామసభ జాబితాలో రాకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండెపూడిలో ప్రజాపాలన గ్రామ సభలో తోపులాట జరిగింది. జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులు ప్రకటించిన రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటి పథకాల జాబితాలో అర్హుల పేర్లు రాకుండా అనర్హుల పేర్లు వచ్చాయని సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అధికారులు ప్రశ్నించే క్రమంలో ఒకరికొకరు తోసుకుంటూ వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని నెట్టివేయడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు ప్రజాపాలన గ్రామ సభలు, వార్డు సభలు రసాభాసగా మారాయి. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రజల నిరసనలు హోరెత్తాయి. దరఖాస్తులు గల్లంతు కావటం, అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంతో అధికారులను, కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కోమట్లగూడెం పంచాయతీ గ్రామ సభలోనూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.